స్వామి వివేకానంద గారి కన్యాకుమారి ధ్యానం భారత పునరుజ్జీవనానికి సంకల్పం 1892 డిసెంబర్ 24న స్వామి వివేకానంద గారు దక్షిణ భారత పర్యటనలో భాగంగా కన్యాకుమారికి చేరుకున్నారు. అక్కడ సముద్రపు మధ్యలో ఉన్న ఓ రాయిపైకి ఈత కొట్టి చేరారు. ఆ రాయిపై ఆయన 3 రోజులు గాఢ ధ్యానంలో మునిగిపోయారు. ఆయన ధ్యానంలో భారతదేశం పరిస్థితిపై లోతుగా ఆలోచించారు. ఆయనకు స్పష్టమైంది, దేశ పునరుజ్జీవనానికి మార్గం ధార్మికతతో కూడిన విద్య. ఆ ధ్యానంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు, నా జీవితాన్ని భారత మాతకు అంకితము చేస్తాను అని. ఈ సంఘటన అనంతరం ఆయన జీవితమంతా దేశ ప్రజలలో ఆత్మవిశ్వాసం నింపడానికే కృషి చేశారు. ఈ సంఘటనకు గుర్తుగా 1970లో వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మించబడింది. ఇది భారత యువతకు ప్రేరణగా నిలిచింది. ఒక వ్యక్తి ధ్యానం, ఒక రాయిపై నుంచి మొదలైన ఆలోచన సకల భారతదేశపు మార్గదర్శకంగా మారింది. ధ్యానం మార్పుకు మౌలికం, విజ్ఞానం మార్గదర్శనం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.